తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణా గోదావరి నీళ్లని దారాదత్తం చేశారని, తెలంగాణ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆర్తి గార్డెన్స్ లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారికి స్వీట్లు తినిపించి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ఇది పేదవారి ప్రభుత్వమని, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, పేదవారి కష్టాలు తీర్చి వారికి అండగా ఉండే ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నికయ్యారని, ఓడిపోయిన వారు అభద్రతా భావానికి లోను కావద్దన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 56 సంవత్సరాల క్రితం మరణించిన స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించుకున్నామని, అతడు చేసిన సేవలు సంస్కరణల వలన ఈ రోజు ఎంతో మంది విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారని, రామచంద్రారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సర్పంచులందరూ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. లంబాడీలు ఆంధ్రాలో ఎస్టీ రిజర్వేషన్ పొందుతుండగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పొందారని, రామచంద్రారెడ్డి కేంద్రంతో కొట్లాడి లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఎస్టీలందరూ రామచంద్రారెడ్డి ఫోటో పెట్టుకోవాలన్నారు. ఈ నెల 29వ తేదీ నుండి అసెంబ్లీ జరుగుతుందని, అవాకులు చెవాకులు పేల్చే నాయకులు అసెంబ్లీకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామ్ రెడ్డి, విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు మురళీ ఫామ్ హౌస్లో నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోరంబోకలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు, అసెంబ్లీ పెడితే అసెంబ్లీలకి రాకుండా దొంగతాటు మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కారుకూతలకు వస్తున్నారు, అనేక ప్రేరేపణలు పేరుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటాలు ప్రతి నీటి చుక్కని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్క చుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తే లేదు, వదులుకోబోదు. రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. ఆ అవాక్కులు చవాక్కులు పేలే నాయకులు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించిన నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని గోడతోటిని కాదు చెప్పాల్సింది. అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రభుత్వాలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పేది ఒక్కటే, ఇది మాటల ప్రభుత్వం కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇది దొరల ప్రభుత్వం, అంతకంటే కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులుగా ఎన్నికైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం రాబోతుంది. ఏదైతే ఇందిరమ్మ చీరలతో నా ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు, వారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే కొత్త సర్పంచులకి, వార్డు మెంబర్లకి, వయసు సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లకు కానీ ఎవరు అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది, నీ ప్రభుత్వమే. నిన్ను కష్టాల్లో నువ్వు ఉంటే ఈ ప్రభుత్వం వదిలేదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఓడిపోయిన ప్రజాప్రతినిధులకు కూడా, ఈ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కూడా కాపాడుకుంటుందని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ,
ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.